ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సార్ మై సెల్ఫ్ వందన సార్. మీకు జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి శాలరీ ఎంత ఉండొచ్చు సార్? ఒక లక్షన్నర ఉండొచ్చు, 10 to 15 ఉండొచ్చు. 10 to 15 lakhs పర్ యానమా? వందన జాక్ పాట్ కొట్టేసినవే. అంత లేదు, 10 to 15,000, అది కూడా పర్ మంత్ అంతే. 10 to 15,000. సార్ ఊరుకోండి సార్, దాన్ని ఎవడైనా శాలరీ అంటాడా? ర్యాపిడో నడుపుకున్నా బెటర్గా వస్తాయి కదా సార్. దట్స్ ట్రూ యాక్చువల్లీ. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ర్యాపిడో నడుపుకుంటూ ఉంటాను, పెట్రోల్ ఖర్చులకు వస్తాయని. సార్ పోనీ వర్క్ బాగా చేస్తే ఇంక్రిమెంట్ ఇస్తారు కదా? ఇస్తారులేండి. ఎక్స్ట్రా వర్క్ ఇస్తాం. సార్ వీక్లో 1-2 రోజులు వీక్ ఆఫ్ ఇస్తారా పోనీ? వీక్ ఆఫ్ ఉంటుంది, కానీ దానికి సరిపడా వర్క్ ఇస్తాం మీకు. ఇంకెందుకు సార్ వీక్ ఆఫ్స్ ఇచ్చి? మాకు ఇవ్వాలని లేదు, ఏదో ఫార్మాలిటీకి ఇస్తున్నాం అంతే. పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా? ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. నాకు తెలుసు సార్, ఈ జాబ్లో ఏదైనా మంచి పని ఉందంటే అది అదే సార్. కానీ డైలీ ఆఫీస్కి రావాలి. సార్ అది ఎలా వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది సార్? అంటే ఆఫీస్లో చేయలేనంత వర్క్ ఇస్తాం. సో ఆఫీస్లో 8 hours, ఇంటికి వెళ్ళగా 8 hours. దాన్నేగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. సార్ జైల్లో ఖైదీలకి బెటర్ కదా సార్, కొంచెమైనా ఫ్రీడమ్ ఇస్తారు కదా.